Hi everyone, welcome back to my channel. Welcome back to one more vlog. I think మీకు thumbnail చూసి అర్థమైపోయి ఉంటుంది. We are here in the Optus Stadium to watch India versus Australia match. Test matchకి వచ్చాము. So let's get this vlog started. అటు హోమ్ కంట్రీ, ఇక్కడ ఉండే కంట్రీ రెండింటి మధ్యలో మ్యాచ్. సో మీకు ఆబ్వియస్గా తెలుసు కదా నా సపోర్ట్ ఎవరికో. సుధీ, మీ అందరికీ తెలుసు కదా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ జరుగుతోందని. అది పర్త్లో ఆప్టస్ స్టేడియంలో జరుగుతుంది. సో ఇది మా ఇంటి నుంచి జస్ట్ 10 minutes అనమాట. అందుకని చెప్పి ఇంకొకటి వీకెండ్ కదా, మనకి వర్క్ ఉండదు. సో నేను, సుధీర్, ఇంకా మా ఫ్రెండ్స్ చాలామంది తెలిసిన వాళ్ళు ఎంతమంది వచ్చారంటే అసలు అందరూ స్టేడియంలోనే కనిపించారు ఆ రోజు చెప్పాలంటే. అండ్ మేము వెళ్ళినప్పుడు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. విజువల్స్ అన్నీ మీకు క్లియర్గా చూపిస్తా. వీళ్ళు ఇక్కడ చూడండి ఎంత బాగా శారీస్ కట్టుకొని ఇలా ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. అండ్ అక్కడే స్టేడియంలో ఇలా వీళ్ళు ఉంటారు కదా, ఢోల్ తాషా వాళ్ళు. సో వాళ్ళు ఇలా బ్యాండ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా బాగా అనిపించింది నాకు. వెంటనే ఇలా ఇండియాలో ఉన్న ఫీలింగ్ వచ్చేసింది. సో ఫస్ట్ ఇది చూసేసుకొని మనం స్టేడియంలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? కొద్దిసేపు అక్కడ ఉండేసి మేము మళ్ళీ టికెట్ కౌంటర్ సైడ్ వచ్చేస్తున్నాము. అండ్ ఇక్కడ వేరియస్ టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉన్నాయి. $30, $70, $150, డిపెండ్స్ ఆన్ దట్. ఈరోజు నేను సుధీర్ ఈచ్ $75 టికెట్ తీసుకున్నాము. అండ్ చాలా కిందకి వెళ్ళి కూర్చోవచ్చు అనమాట. సో వి చూస్ దట్. చాలా బాగుండే, అసలు చాలా దగ్గర నుంచి చూస్తే కానీ అర్థం అవ్వలేదు మాకు కూడా. అండ్ సో స్కాన్ చేసేసి ఇక్కడ నుంచి ఎన్ని మెట్లు ఉన్నాయంటే లిటరల్లీ ఎవరికైనా కాళ్ళ నొప్పులు ఉంటే ఎలా వస్తారో నాకు అర్థం కాలేదు. మేబీ ఇంకేదైనా రూట్ ఉందో తెలియదు, కానీ ఈ ఎండలో ఇన్ని మెట్లు ఎక్కేసి అయితే మేము స్టేడియంకి వెళ్ళిపోయాము. చెప్పాలంటే చాలా ఆకలిస్తుంది. సో వీ వాంట్ టు గ్రాబ్ ఎనీ స్నాక్ అని వెళ్ళి కూర్చుందాము అని చెప్పేసి. ఆ రోజు ఇంకా సాటర్డే, సో చికెన్ ఇలాంటివి ఎక్కువగా దొరుకుతాయి. సో వెజ్ కోసం కొంచెం తనలాడాల్సి వస్తుంది బయటకు వెళ్ళినప్పుడు. సో ఇక్కడ కొంచెం హాట్ జామ్ ఫిల్డ్ డోనట్స్ ఉండే, అవి కూడా తీసుకున్నాము. అండ్ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి మీరు అసలు ఎంతమంది ఉన్నారంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని. కానీ వీకెండ్ కదా, మేబీ అందుకని అందరికీ కుదురుండొచ్చు. అండ్ దెన్ నేను సుధీర్ మళ్ళీ ఇక్కడ స్నాక్స్ తీసుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ స్టాల్ దగ్గర వెయిట్ చేశాము. మా ఫ్రెండ్స్ కలిసారు, చాలామంది వచ్చారు మ్యాచ్కి. అండ్ మీరు ఇక్కడ చూడండి క్రౌడ్ అయితే ఇట్ వాజ్ ఇన్సేన్. అసలు లిటరలీ చెప్తున్నా, నేను ఎక్స్పెక్టే చేయలేదు ఇంతమంది వస్తారని. అంటే ఇండియన్స్ ఆఫ్ కోర్స్ మనం వెళ్తాం, మన టీం వాళ్ళు వచ్చారని, కానీ ఆజీస్ కూడా ఇంతమంది వస్తారని అయితే నేను అనుకోలేదు. బట్ ఇట్ వాస్ గుడ్ టు సీ దట్ అంత క్రౌడ్. అండ్ మేము ఇక్కడ కూర్చున్నాం. యాక్చువల్లీ మా సీట్స్ చాలా కిందకి, కానీ ఎండ చాలా ఎక్కువ ఉంది. సో మేము పైనకి వెళ్ళడానికి ట్రై చేసాము ఎండ నుంచి తప్పించుకోవడానికి. సో యా, దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. అసలు చాలా డిఫరెంట్గా అనిపించింది గ్రౌండ్లో. మనం టీవీలో చూసినప్పటికీ గ్రౌండ్లో చూసినప్పటికీ ఆ డిఫరెన్సే వేరే ఉంది. ఆ కెమెరాస్ షూట్ ఎలా చేస్తారు అండ్ అదంతా క్లియర్గా చూడడానికి ఉందన్నమాట అక్కడ. ఇట్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అది ఎవరైనా సరే వీలైతే ఒకసారి చూడాలి మ్యాచ్ని స్టేడియం నుంచి. నేను ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఆ మ్యాచ్కి మెల్బర్న్లో అయినప్పుడు మేము టికెట్స్ బుక్ చేసుకున్నాము. కానీ సుధీర్ వెళ్ళగలిగాడు, కానీ నేను వెళ్ళలేకపోయాను. సడన్గా నాకు ఇండియా వెళ్ళాల్సి వచ్చినప్పుడు, సో నేను కుదరలేదు నాకు. బట్ ఇట్ వాజ్ అ క్రేజీ మ్యాచ్, అసలు నేను మిస్ అయిపోయినా. బట్ ఇక్కడ మళ్ళీ పర్త్లో ఉన్నప్పుడు ఐ థాట్ ఐ షుడ్ గో. సో వీకెండ్ కదా, సూపర్గా కలిసి వచ్చింది అందరికీ. చాలామంది ఇండియన్స్ వచ్చారు అసలు. కానీ వన్ థింగ్ దట్ ఐఎమ్ మిస్సింగ్ ఇస్ కమెంటరీ. ఎందుకంటే అసలు క్రికెట్ చూసేటప్పుడు ఆ కమెంటరీతోనే ఇంకా ఎక్కువ ఇట్లా చూడాలి అనిపిస్తుంది. కానీ మనకి కమెంటరీ వినిపించదు కదా స్టేడియంలో. సో మనం ఇలా బ్లాంక్గా చూస్తున్నప్పుడు అది కొంచెం కిక్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. కానీ ఇంకా ఫ్రెండ్స్తో వస్తాం కాబట్టి వాళ్ళు ఏదైనా షాట్ కొట్టినప్పుడు, క్యాచ్ పట్టినప్పుడు అలా మనకి హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఆల్సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజర్వేషన్ సీట్స్, ఇలా నార్మల్ కామన్ పీపుల్కి అండ్ ఆల్సో ఇలా మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ.
సో నేను వెళ్ళిన రోజు ఆస్ట్రేలియన్స్ బ్యాటింగ్ అండ్ మన వాళ్ళు బౌలింగ్ ఉందన్నమాట. సో అప్పుడు బౌలింగ్ ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఏంటంటే అందరూ కనిపిస్తారు మన వాళ్ళు. సో ఫీల్డింగ్ చేస్తుంటారు, బౌలింగ్ చేస్తుంటారు కాబట్టి టీం అందరూ మ్యాక్సిమం కనిపిస్తారు. అదే మనము ఒకవేళ బ్యాటింగ్ రోజు వెళ్తే ఓన్లీ కొంతమందే బ్యాటింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు కదా. సో ఇలా వెళ్ళినందుకు ఏంటంటే ఇక్కడ ఆజీస్ కనిపించారు మాకు. మళ్ళీ ఆఫ్టర్నూన్ కల్లా మన వాళ్ళది బ్యాటింగ్ స్టార్ట్ అయింది. సో అట్లా ఆజీస్ ఇండియన్ క్రికెటర్స్ అందరినీ చూడగలిగాము. ఇట్ వాజ్ రియల్లీ ఎ గుడ్ టైం యాక్చువల్గా చెప్పాలంటే. ఒక్కటేంటంటే పర్త్ అనేది చాలా ఎండ బాగుంటుంది ఇక్కడ. అదర్ దెన్ దట్ ఎవ్రీథింగ్ వాజ్ రియలీ గుడ్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వాషింగ్టన్ సుందర్ వెనక్కి వస్తున్నాడు, ఇలా ఫీల్డింగ్ చేస్తున్నాడు అతను ఆ టైంకి. సో అప్పుడు నేను వింటున్నాను అనమాట, ఈ క్రౌడ్లో చెప్తున్నారు ఆ వాషింగ్టన్ ఏంటి, అతని పేరు, అతను ఇండియన్ కదా, బ్రిటిష్ నేమ్ ఎందుకు పెట్టారు అని చెప్పేసి. యాజ్ నాకేం తెలుసు అంటే తన స్పాన్సర్ నేమ్ వాళ్ళ ఫాదర్ అలా గ్రాటిట్యూడ్తో అలా పెట్టాడు అని నాకు తెలుసు. ఇఫ్ యూ నో ద రీజన్ జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. సో తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా, అందుకని చెప్పేసి. అండ్ ఆల్సో మీరు ఇక్కడ చూస్తే సన్ స్క్రీన్స్ పట్టుకొని ఉందన్నమాట. ఇట్లా వీళ్ళ మెంబర్స్ ఏం చేస్తారంటే సన్ స్క్రీన్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అండ్ మీకు తెలుసో లేదో ఆస్ట్రేలియాలో చాలా స్కిన్ క్యాన్సర్స్ ఎక్కువ అనమాట. సో అందుకని చెప్పేసి వీళ్ళ కోసం ఇలా సన్ స్క్రీన్స్ పట్టుకొని ఇలా అసిస్ట్ చేస్తున్నారు అందరినీ పెట్టుకోమని చెప్పేసి. అండ్ ఆల్సో మధ్య మధ్యలో వాటర్ ఫెసిలిటీ, రీఫిల్స్ ఉంటాయి కదా, వాటర్ రీఫిల్స్కి కూడా ఎవరో ఒకరు వాళ్ళ మెంబర్స్ అలా తిరుగుతూ ఉన్నారనమాట. ఇట్ వాజ్ గుడ్. ఎందుకంటే ఇంత ఎండలో హైడ్రేట్ అవుతూ ఉండాలంటే ప్రతిసారి ఆ లైన్లలో నుంచి లేచి రాకుండా ఇంకా వాళ్ళే మంచిగా ఐఎల్ఐఎల్కి వచ్చేసి వాళ్ళే అందరికీ వాటర్ ఇస్తూ ఉండే, విచ్ వాజ్ గుడ్. సో ఎట్ ద మూమెంట్ ఆస్ట్రేలియన్స్ బ్యాటింగ్ చేశారనమాట. అండ్ వాళ్ళ బ్యాటింగ్ అయిపోయేసరికి సాటర్డే రోజు అరౌండ్ 12:30 కల్లా వాళ్ళ బ్యాటింగ్ అయిపోయింది. 104 రన్స్ తీశారనమాట వాళ్ళు. అండ్ ఆ తర్వాత దిస్ ఈస్ హౌ దే గో ఫర్ ఎ బ్రేక్ అండ్ ఆల్. మనం ఇదంతా బ్యాక్గ్రౌండ్లో చూస్తుంటే ఇట్ రియలీ ఫెల్ డిఫరెంట్. సో ఇక్కడ ఒక 40 minutes అలా బ్రేక్ ఇచ్చారు. ఎవ్రీబడి గ్రాబ్డ్ దే ఫుడ్ అండ్ ఆల్ దాట్. అండ్ ఇంకా నాకు భలే నచ్చిన విషయం ఏంటంటే ఇలా ఈ గ్యాప్లో, ఆ 40 minutes గ్యాప్లో ఇలా పుట్ట పిల్లలందరినీ, స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి ఇలా చిన్నగా ఇలా అక్కడ వికెట్స్ పెట్టేసి వాళ్ళతో గేమ్స్ ఆడిపించి దెమ్ చాలా బాగా అనిపించింది చూడడానికి. యాక్టివిటీ కూడా వాళ్ళకి ఇలా 2 members అలా సూపర్వైజర్స్ లాగా ఉండి గేమ్ ఆడిపిస్తుండే. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ బ్రేక్ టైంలో శుభన్ గిల్ ఉన్నారు కదా, తను ఇలా రన్నింగ్ చేస్తూ ఇట్లా మొత్తం అక్కడ కొంచెం ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాడు అనమాట. హీ వాజ్ మొత్తం బ్రేక్ మొత్తం అతను అక్కడే ఉన్నాడు, స్టేడియంలోనే రన్నింగ్ చేసుకుంటూ అలా. బ్రేక్ తర్వాత మన వాళ్ళ బ్యాటింగ్ స్టార్ట్ అయిందనమాట. ఇండియన్స్లో ఫస్ట్ బ్యాటింగ్ ఓపెనర్స్ జైస్వాల్ అండ్ రాహుల్ వచ్చారు. అండ్ ఇక్కడ చాలా ఎక్సైటెడ్ ఉండే అనమాట. ఇంకా ఆజీస్ తొందరగా వికెట్స్ తీయాలి అది ఇదని. ఒక సైడ్ ఏమో ఆజీస్ని సపోర్ట్ చేస్తున్నారు, ఒక సైడ్ ఇండియన్స్ని సపోర్ట్ చేస్తూ ఇలా అసలు ఫుల్ ఆన్ చేరప్ ఉండే అనమాట. అందరూ ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు మ్యాచ్ ఆడుతుంటే. వాజ్ అ కాంపిటేటివ్ అండ్ హెల్దీ చేరప్ ఉండే. మీరు ఇందాక చూసినట్టు ఇలా వేవ్ మూమెంట్ చేస్తున్నారు కదా హ్యాండ్తో. సో మొత్తం చుట్టూ స్టేడియంలో ఉన్న వాళ్ళందరూ ఇలా లైన్గా చేస్తూ పోయినారనమాట. ఇట్లా బాగుండే. ఒక చాలాసేపు చేశారు, ఒక 5-10 minutes అలా వేవ్ మూమెంట్ చేశారు. అండ్ అప్పుడు మన వాళ్ళది బ్యాటింగ్ అవుతున్నప్పుడే లంచ్ టైం కూడా అవుతుంది. అరౌండ్ 2-2:30కి అంతా మేము వెళ్ళేసి లంచ్ గ్రాబ్ చేసుకున్నాము. యాజ్ ఎ సెడ్ ఈరోజు సాటర్డే కదా, సో అన్ని స్టాల్స్ చూస్తుంటే ఎక్కువగా నాన్ వెజే ఉంటుంది. అండ్ ఒక చోట మాత్రం ఇలా కెబాబ్ దొరికిందనమాట. ఇలా
లోకల్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు వచ్చేసి క్లిప్స్ తీస్తున్నారు. సో అందరు ఇలా ఇండియన్ ఫ్లాగ్స్ పట్టుకొని ఆస్ట్రేలియన్స్ ఆజీస్కి సపోర్ట్ చేస్తూ ఇట్ వాజ్ ఎ హెల్తీ కాంపిటీషన్. చాలా బాగా అనిపించింది అనమాట. అలా మేము ఈవినింగ్ వరకు మ్యాచ్ చూసేసాము. సో ఈవినింగ్ మ్యాచ్ అవుతున్నప్పుడే మేము రిటర్న్ అయిపోయాము. బికాస్ మాకు ఒక చిన్న పార్టీ ఉండింది వీకెండ్, అందుకని చెప్పేసి. జస్ట్ బ్యాక్ ఫ్రమ్ మ్యాచ్, ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడైతే. ఎలా ఉండే మ్యాచ్? చాలా బాగా, సెకండ్ ఇన్నింగ్స్ ఓకే. యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఆల్ అగైన్. బాయ్.